గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెజిటబుల్ థెరపీతో ఎన్నో రకాల కూరగాయలతో అంటే చాలామందిలో ఈ రోజుల్లో అవగాహన లేదు. ఈ కూరగాయ తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి, ఈ కూరగాయ తింటే ఈ రకంగా శరీరానికి ఉపయోగపడుతుంది అని అసలు చాలామందిలో అవగాహన లేదు. అలాంటి సమయంలో మీరు వచ్చి ఎంతోమందిలో అవగాహన నింపుతున్నారు. అసలు అంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క కూరగాయ గోంగూర తినాలంటే కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. నెక్స్ట్ వంకాయ తినాలంటే అబ్బా వంకాయ ఏం తింటాంలే అన్న ఫీలింగ్ ఉండేది కొంతమందిలో. కానీ మీరు ఎప్పుడైతే ఈ వీడియోలు చేయడం స్టార్ట్ చేశారో ఆ వీడియోల ఆధారంగా చాలామంది ఏంటంటే ఈ కూరగాయ వల్ల ఈ ఉపయోగం ఉందా అని అవగాహన తెచ్చుకొని ఎంతోమంది మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా సంతోషంగా ఉందండి. నేను ఒకరోజు ఒక 2 years బ్యాక్ నాకే అనిపించింది, ఒక 40 రోజులు వండని పదార్థం తినాలి, వండింది అసలు ముట్టుకోకూడదు, వండందే తినాలి అని చెప్పేసి అని స్ప్రౌట్స్ అవి నానబెట్టుకుని స్టార్ట్ చేశాను. ఫస్ట్ 40 రోజులు కంప్లీట్ అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళు ఏమో నువ్వు అసలు ఏమీ తినట్లేదు, అలా అయిపోతున్నావు ఇలా అయిపోతుంది అంటే, ఇప్పుడు అన్నీ తినేసి ఒక భౌతికంగా ఒక అద్భుతమైనటువంటి శరీరాన్ని తెచ్చేసుకున్నాం. ఎందుకు వచ్చిందో కూడా తెలియదు, వచ్చింది అది. తర్వాత మానేయటం వల్ల ఏమవుద్ది, ఎలా అయితే వచ్చిందో అలా వెళ్ళిపోద్ది అది. దానివల్ల నేను బాగా స్లిమ్గా అయిపోయాను చాలా. అంటే శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ బయటకు వెళ్ళిపోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే బొచ్చు పీకిన కోడిలా తయారయ్యా. అంటే అదో ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్ను అలా చూస్తే మా వాళ్ళందరూ ఏంటి అలా అయిపోతున్నావు, నీకన్నా రోగం ఉందా, అంటే షుగర్ పేషెంటు ఎలా అయిపోతారు, అంటే జీవాన్ని కోల్పోయినట్టు నేను అనుకున్నాను. అంటే నాకైతే లోపల జీవం కనిపిస్తుంది, అది బయటికి వ్యక్తపరచట్లేదు. భౌతికంగా నేను ఫిట్గా ఇంతకు ముందు ఉన్నట్టు బలంగా కనిపించట్లేదు, కానీ నాకు లోపల శక్తి నడుస్తుందన్న విషయం అర్థమవుతుంది. నేను శక్తి కోసం పోరాడుతున్నాను. నేను నా కోసం కాదు, శక్తి కోసమే పోరాడుతున్నాను. ఒక పవర్, విక్రమాదిత్య ఒక బ్రాండ్, ఒక పేరు, అది నాది కాదు. విక్రమాదిత్యుడు ఆల్రెడీ మనకి ఉజ్జయిని సామ్రాజ్యం పరిపాలించి 2000 సంవత్సరాలు జీవించినటువంటి శక్తి అది. అవును, విక్రమాదిత్యుడు. ఆ పేరు కూడా నన్ను వెంటాడి నా దగ్గరకు వచ్చింది. అదొక కథ, ఒక పవర్, ఒక బ్రాండ్ అయింది. విక్రమాదిత్య వెజిటబుల్ థెరపిస్ట్, విక్రమాదిత్య సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్. ఇదొక పవర్, ఇదంతా కూడా ఆయన పవర్ నా లోపల నడుస్తుంది. అది నేను ఇవన్నీ పెట్టడానికి ముందు నాలో నడిచినవి ఇవన్నీ కూడా. కరెక్ట్గా 45 రోజులు పూర్తయ్యేసరికి ఒక మెసేజ్, నాకు గ్రూప్స్ ఎక్కువ ఉంటాయి, డివోషనల్ గ్రూప్స్ ఎక్కువ ఉంటాయి. దత్త గ్రూప్ అని, మ్యాగ్నెటిక్ థెరపీ, అక్యుపంక్చర్ థెరపీ, ఇలా గ్రూప్స్లో ఒక చిన్న మెసేజ్, వెజిటబుల్ థెరపీ నేర్పించడానికి ఒక 1 day చెన్నై నుంచి ఒక యోగా వస్తున్నారు. ఇమీడియట్గా నేను అప్పటి వరకు నేను చేసి ఉన్నాను కదా, దీని గురించే మాట్లాడతారు. ఆల్రెడీ నేను 45 రోజులు చేసి ఉన్నాను. నేను వెళ్ళి ఆయన అరుణ్ గారిని విష్ చేసిన వెంటనే నేను కూరగాయలు పరిచయం అయిపోయిందంట. సార్ నేను ఇప్పటివరకు ఈ 45 రోజులు అదే తిన్నాను సార్ అన్నాను. కాదులేండి, మీరు తిన్నది వేరు, నేను చెప్పబోయేది వేరు అన్నారు ఆయన. నేను చెప్పిన తర్వాత శుభ్రంగా అద్భుతమే చూశాను నేను. అప్పటి వరకు అంటే కొంత అవగాహన ఉంది, కూరగాయల్లో శక్తి ఉందన్న విషయం. నేను బేసిక్గా ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్నర్ని. ప్రాణశక్తి పదార్థంలో ఉంటుంది, ప్రకృతి సహజమైన పదార్థంలోనే ప్రాణశక్తి ఉంటుంది. నేను శక్తి కోసమే పోరాడుతున్నాను. శక్తిని ఎక్కువ తెచ్చుకోవాలంటే ముందు మనం ఎంటీగా ఉండాలి. మనకుండా ఖాళీగా ఉంటే ఏవైనా నింపుకోగలుగుతాం. అందుకని ఏంటంటే ముందు నేను ఆ 45 రోజులు ఇవి తిని ఖాళీ చేసుకున్నాను. నా శరీరం పూర్తిగా అంటుకుపోయి ఉంటుంది. అప్పుడు లోపల ఏమీ లేదండి, ఓన్లీ శక్తి మాత్రమే ఉంది. అంటే కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే యోగులకు ఎలా అవుతుందో, నేను కూరగాయలతో తపస్సు చేశాను. గృహస్థాశ్రమాలు ఇంట్లోనే ఉంటూ అందరితోటి తిరుగుతూ 45 రోజుల పాటు స్ప్రౌట్స్, పెసలు, శనగలు, క్యారెట్, బీట్రూట్, కీర, ఇదే నా ఆహారం. 45వ రోజు క్లాస్ నేర్చుకున్నాను. అందరికీ ఏమర్థమైందో నాకు తెలియదు. నాతో పాటు ఇంచుమించు అక్కడ ఒక 60 మంది ఉన్నారు. కానీ ఈరోజు అంటే ఈ 2-3 సంవత్సరాల్లో వాళ్ళు ఎవ్వరికీ కూడా అనిపించలేదా దీన్ని బయటికి తీసుకురావాలని? అవును, జనానికి చెప్పాలి, ఎవరికి అనిపించలేదు. వాళ్ళు ఎవరూ దాన్ని నమ్మలేదు, నాకు అర్థమైంది. వాళ్ళు ఎవ్వరూ కూడా దాన్ని నమ్మలేదు. కానీ నేను చూశాను కాబట్టి, ప్రాణశక్తి విలువ నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని అప్పటి నుంచి అవలంబించుకుంటూ కరోనా టైంలో కేవలం గోరుచిక్కుళ్ళు, నిమ్మకాయ తొక్కలతో ట్రీట్మెంట్లు చేసేసేవాడిని. నేను తాగేసి వెళ్ళి వాళ్ళకి జ్యూస్ చేసేయడం ఏం కాదు, వితౌట్ మెడిసిన్ జ్యూస్ చేసుకుని నేను తాగేయటం, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వటం అంతే. వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది, తీసుకెళ్ళి జ్యూస్ ఇవ్వటం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం, ఇంతే. అంటే దాని పవర్ నాకు అర్థమైంది కాబట్టి అలా ఇది ప్రపంచానికి తెలిస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందంటే ఎక్కడికి వెళ్ళినా సరే బీరకాయ తాగి షుగర్ తగ్గింది,
దొండకాయ తాగాం లివర్ బాగుంది, అరటికాయ తాగాం వెరికోస్ వెయిన్స్ పోయినాయి, గుండె స్ట్రాంగ్ అయిపోయింది. ఒక ఆయుర్వేదిక్ ప్రొఫెసర్ కార్డియాలజీ స్పెషలిస్ట్ ఆయన మిస్సెస్ అరటికాయ జ్యూస్ తాగి ఈసీజీ అవి చేయించుకుని టెస్టులు చేయించుకుని అప్పటి వరకు ఉన్న అబ్నార్మల్స్ అన్ని నార్మల్. ఆయన రమేష్ గారు అని నాకు ఫోన్ చేసి చెప్పారు, కలిశారు కూడా, కలుస్తారు. ఆయన ఇప్పుడు మనతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. అద్భుతం గురువు గారు, అరటికాయలో ఎంత ఉందన్న విషయం తెలియదు, నాకు కూడా తెలియదండి. అది దాన్ని దర్శించినటువంటి యోగులు మనకు అందించింది డాక్టర్ అరుణ్, నాకు దాకా వచ్చింది, దానికి ముందు కూడా ఉంది ఆయన గురువులు. ఇదంతా గురువులు మనకి ఇచ్చినటువంటి వారం. చాలా ఆనందంగా ఉంది.